అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎట్లుర్రు, బాగుండ్రా? ఈరోజు మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నా అనమాట. ఖాళీ కడుపుతో వెళ్తే ఏం బాగుంటుందని చాయ్ బిస్కెట్స్ తిని ఇంకా మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నాం అనమాట. సీరియస్లీ చెప్తున్నా, అసలు ఇక్కడ సిటీలో అసలు రోడ్లు అస్సలు బాగాలేవు. మీరు అయితే ఎట్లా ఉంటారేమో, ఆ స్మెల్, అవి డ్రైనేజ్ వాటరు, అబ్బో నాకు మాత్రం ఒక్క సెకండ్లో అసలు వామిటింగ్ వచ్చినట్టే అయిపోయింది. అసలు నాకు నిజంగా చెప్తున్నాను, ఊళ్ళో ఉంటే ఇలాంటివన్నీ ఏముండే. ఒక సెకండ్ మా ఊరే గుర్తుకొచ్చింది నాకు. ఇదంతా గలీజ్ వాము. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఆటో స్టాండ్ వచ్చేసింది. అందులోనూ ఆటో వాళ్ళు లేట్ అయింది అని అంటే అస్సలు కదలరు. ఆటో ఫుల్ టైట్గా కావాలి, ఒకరిపైన ఒకరు కూర్చొని మరీ వెళ్ళాలి, అప్పుడు కానీ ఆటో తీయరు. అక్కడేమో మాకు వర్క్లో లేట్ ఎందుకు వచ్చిండ్రు, లేట్ ఎందుకు అయిందని మమ్మల్ని దెబ్బతారు తెలుసా అండి. ఎట్లా అంటారు అసలు. వీళ్ళేమో అసలు ఆటోనే తీయరు, ఇంకా ఎవరు లేరు, మీ ఇద్దరికే తీసుకొని రావాలా అని అట్లా ఇట్లా అంటారు. అసలు మామూలుగా ఉండదుగా. మళ్ళీ 10కి అట్లా మేము టిఫిన్, మా ఫ్రెండ్ తెచ్చింది టిఫిన్ ఏంటంటే పులిహోర ఇంకా దోశలు తెచ్చాము. హాస్టల్ నుంచే కదా తెచ్చేది అనేసి దోశలు తిన్నాను అనమాట. మళ్ళీ తర్వాత ఇంకా లంచ్ టైం అయింది. లంచ్ టైంలో అన్నం, పప్పు, మళ్ళీ క్యాబేజీ కర్రీ, ఇంకా మా ఫ్రెండ్ కొంచెం పచ్చడి తెచ్చింది. తన పచ్చడి కూడా నేనే తినేసాను. మా హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండదు, తినలేకపోతాం. పచ్చడి ఇంకా పెరుగుతోని తిని లాస్ట్కి పెరుగుతోని ఎండి వేసేసిన. మళ్ళీ డ్యూటీ టైం అయిపోయిందని బయటికి వచ్చి చూస్తే వాము, అసలు ట్రాఫికేనా అది. అంతసేపు అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం చూడండి బాబు. అసలు మామూలుగా లేదు, ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా ఉంది. నాకు అనిపిస్తుంది, అందరూ వచ్చి హైదరాబాద్ సిటీ రోడ్ మీదే ఉంటారా లేకుంటే వేరే సైడ్ కూడా ఉంటారా అని ఒక సెకండ్ అట్లా ఆలోచన వచ్చేస్తుంది. అసలు అంత ట్రాఫిక్. అసలు ఈ ట్రాఫిక్లో కూడా మేము నడుచుకుంటూ వెళ్ళాలి. మేము, నా ఫ్రెండ్స్ అందరూ కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి అసలు ఎంత ఇబ్బంది తెలుసా. మేము అట్లా వెళ్తూ ఉంటాము, వెనుక నుంచి హారన్ కొడతాడు, ముందు నుంచి ఇంకొకటి వస్తుంది, చాలా ఇబ్బంది. ఏమైతేనే ఫైనలీ హాస్టల్కి వచ్చినాం, ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ బాగా ఆకలిగా ఉందని వెళ్ళి తిందామని వెళ్తే అక్కడ ఆలూ ఫ్రై ఇంకా చపాతి, అన్నం, పప్పు పెట్టారు. అస్సలు బాగాలేదు, నేను తినలేకపోయినాను. మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకా నేను స్నాక్స్ ఉండే నా దగ్గర ఆర్డర్ పెట్టుకుని ఆ స్నాక్స్ కొంచెం తిని ఇంకా మళ్ళీ రేపు డ్యూటీకి వెళ్ళాలి, అందుకే పడుకున్నాను. మీరు కూడా పడుకోండి. అలాగే